సర్వజ్ఞస్య సదాకాలం సుప్రబుద్ధస్య తే హరేః అనేటువంటి విధంగా దానిని దర్శింపజేసేటువంటి విధంగా ఈ 9వ ఉత్సవం రోజు స్వామికి ముసుగుల సేవ అనేటువంటి ఉత్సవం జరుగుతుంది. గజదంతమయీం దివ్యాం శిబితాం అంతరిక్షకాం యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ అని చెప్పేటువంటి విధంగా స్వామి విశేషమైనటువంటి శిబిక అనే ఆ విశేషమైన పల్లక్కీలో వేయించేసి ముసుగులు 7 ముసుగులని కప్పుకుని వేయించేస్తారు. భక్తులందరికీ కూడా ఆపద కలిగినప్పుడు స్వామి రాత్రిపూట లేచి వచ్చి భక్తులను సంరక్షణం చేయడం కొరకు వస్తారు. అలా రావడం వలన స్వామి కప్పుకు వస్తారు. దాని కింద ఇది ముసుగుల సేవ అని పేరు. ఈ ఉత్సవం అయిన తరువాత స్వామి తిరిగి వేయించేసేటప్పుడు స్వామి చెప్పకుండా వేయించేసి ఉంటారు కనుక స్వామిపై కోపము వచ్చినటువంటి స్వామివారి యొక్క దివ్య దేవిలు, దివ్య నాచ్యమారులు శ్రీదేవి భూదేవులకు కోపం వచ్చి ప్రణయకలహోత్సవము అని జరుగుతుంది. ఆ ఉత్సవము చాలా విశేషమైనటువంటి ఉత్సవం ఈ బ్రహ్మోత్సవంలో. అది జరిగిన తరువాత ఈ ప్రణయకలహ సంవాదము అక్కడ అర్చక స్వాములు ఆ ప్రణయకలహ సంవాదము అక్కడ అందరికీ కూడా విశేషంగా వివరిస్తారు. ఆ ప్రణయకలహ సంవాదం అయిన పిదప స్వామి దివ్యనాట్యమారులతో కలిసి విశేషమైనటువంటి తిరుమంజనం జరుగుతుంది. ఆ తిరుమంజనం అయిన తరువాత ఈ మహోత్సవంకు ఒక పూర్ణత కలిగేటువంటి విధంగా అవబృత స్నానము మంగళకరంగా అవబృత స్నానం అంటారు. అంటే చక్రస్నానము అని ఇప్పుడు రూఢిలో ఉన్నది, తీర్థవరి అది జరుగుతుంది. ఈ అవబృత స్నానం చాలా విశేషమైనటువంటిది. ఈ అవబృత స్నాన సమయంలో స్వామికి అవబృతమైన తరువాత ఆ తీర్థంలో స్నానం ఆచరించిన వారికి విషవ్యాధులు అదేవిధంగా పాపరోగములు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పోతాయి. అదేవిధంగా మనకు ఉండేటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. విశేషమైనటువంటి ఫలములంతా కూడా మనం ఏదైతే ఇష్టపడతామో అవన్నీ కూడా మనకి లభిస్తాయి. ఈ చక్రస్నానంలో తీర్థవరిలో స్వామితో పాటు స్వామికైన పెదప ఆ తీర్థంలో స్నానమాచరించిన వారికి కనుక ఈ విశేషమైనటువంటి అవబృత స్నానంలో ఉదయం నుండి జరిగేటువంటి ఉత్సవంలో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసినదిగా ప్రార్థించుతున్నాం. ఈ పోస్ట్ నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.